నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ చింతపండుతో పులిహోర. చక్కగా ముందుగానే చింతపండు గుజ్జు కాచి పెట్టుకున్నాను. ఇదైతే నాకు ఇంకొక వారం పాటు ఉంటుంది. ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాకు ఎక్కువ పట్టలేదండి. ఇందులోకి నేను 3 స్పూన్స్ మాత్రమే కలిపాను చింతపండు గుజ్జు అనేది. మరి చాలా సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చో ఈ గుజ్జును ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈ వీడియోలోకి వెళ్తూ చూద్దాం. ఇక్కడ మనం నైవేద్యంగాను రెడీ చేసి పెట్టుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్ రెసిపీగా, మార్నింగ్ టిఫిన్గా, ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. నిమ్మకాయ పులిహోర కన్నా కూడా చింతపండు పులిహోరే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మరి రైస్ పొడి పొడిగా ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో ఈ రైస్ అనేది ఒకసారి వీడియోలోకి వెళ్తూ చూద్దాం. ఈరోజు ఇక్కడ నేను చింతపండు పులిహోర కోసం చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకోవడానికండి ఇక్కడ నేను 150 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నాను. ఒక్కసారి కడుగుతున్నానండి, ఎందుకంటే మనకి ఏదైనా చిన్న డస్ట్ లాగా ఉన్నా కూడా పోతుంది. చూడండి, కడిగేసాను మొత్తం కూడా. ఇట్లా పక్కన పెట్టుకొని దీంట్లోకి వచ్చేసి నీరు 1.5 కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను, చింతపండు మునిగే వరకు. ఇక్కడ చింతపండు రసం అనేది కొంచెం చిక్కగా తీసుకోవాలి కాబట్టి నేను మొత్తం కూడా ఇందులోకి 1.5 కప్పు వరకు యాడ్ చేశాను. చింతపండు మునిగే వరకు వేసుకున్నాను. మూత పెట్టేసి ఉంచుతున్నాను. నేను ఇంత చింతపండు పులుసు ఒక్కసారి రైస్ కోసం కాదండి, ఎందుకంటే కొంచెం కొంచెంగా మనం తాలింపులో వేసుకోవటం కన్నా కూడా కొద్దిగా ఒక చిన్న బాక్స్కి ప్రిపేర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రైస్ ఎప్పుడన్నా ఉన్నా కూడా కొంచెం కలుపుకోవచ్చు. తాలింపు వేసిన తర్వాతే నేను కొంచెం ఇందులో రైస్లోకి కలుపుకొని ఇంకా మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. వారం పాటు మనం ఎప్పుడు రైస్లో కలుపుకున్నా కూడా అంతే తాజాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మూత పెట్టేసేసి 1 గంట పాటు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, 1 గంట తర్వాత మూత తీసినాను. చింతపండు చక్కగా నానిపోయింది. ఇప్పుడు నేను ఇంకా వాటర్ అయితే యాడ్ చేయకుండా ఈ చింతపండు గుజ్జుని మొత్తం పులుపంతా దిగేలాగా మొత్తం పిండేసేసి పిప్పంతా తీసేస్తున్నాను. మనకి చింతపండు గుజ్జు అనేది ఇంత చిక్కగా ఉంటేనే మనకి తాలింపులో ఉడికినప్పుడు తొందరగా ఉడికిపోతుంది. పలచగా ఉంటే ఏంటంటే ఎక్కువ టైం అయితే పడుతుందండి. ఇప్పుడు చూడండి, పిప్పంతా కూడా పక్కన పడేస్తున్నాను. ఇలా మొత్తం తీసి గుజ్జంతా పక్కన పెట్టుకుంటున్నాను. లేదా మీరు స్టైనర్ లాంటి దాంట్లో అయినా కూడా వేసి మొత్తం ఈ పల్ప్ అంతా కూడా పైకి వచ్చేలాగా చూసుకొని తీసేసేయచ్చు. ఇలా చూడండి, మొత్తం ఉన్న తొక్కంతా ఇలా తీసేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, మొత్తం పీచ్ అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చాలా చక్కగా చిక్కగా వచ్చేసింది. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి నేను ఈ చింతపండు గుజ్జుకు తగినట్లుగా 3/4 కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను. ఈ చింతపండు గుజ్జులోకి ఉడికించుకోవడానికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ అవనిస్తున్నాను. ఇక్కడ తాలింపు అంతా అయిపోయి చింతపండు గుజ్జు ఉడికే లోపలే నేను ఆరబెట్టుకున్న రైస్ని కూడా చక్కగా పొడి పొడిగా అయిపోతుంది. చింతపండు పులిహోరకి రైస్ కొంచెం వేడిగా ఉండకూడదండి, చల్లగా ఉంటేనే మనకి చింతపండు గుజ్జుతో టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచినప్పుడు పల్లీలు వేసి వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను పల్లీలు వచ్చేసి 3/4 కప్పు వరకు తీసుకున్నానండి. లో ఫ్లేమ్లోనే ఉంచి దోరగా వేయించుకుంటున్నాను. ఇక్కడ చక్కగా పల్లీ క్రిస్పీగా అయిపోవాలి కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచానండి. చింతపండు పులిహోరకి మెయిన్గా మెంతులు కంపల్సరీ అండి. మెంతులు తాలింపులో వేసుకుంటే టేస్టే డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇవన్నీ వేగేటప్పుడే ఇందులోనే మెంతులు 1/2 స్పూను, 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి వేయించుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర మాత్రం తర్వాత వేయించుకుంటాను, ఎందుకంటే ఇవి కొంచెం వేగిన తర్వాత అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి తర్వాత వేసుకుంటున్నాను. మెంతులు ఫ్లేవర్ అనేది ఇందులో కొంచెం తెలుస్తుంది, అందుకోసమే తాలింపులోకి వేసేసాను డైరెక్ట్గా. చూడండి, ఇవన్నీ వేగిపోయింది. కలర్ కొంచెం చేంజ్ అయ్యేటప్పుడే ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసేస్తున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి వేగేటప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను, ఒక 5-6 వరకు. చూడండి, ఇవన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం తురుము వేసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ వరకు అల్లం తురుము వేసుకున్నాను.
అల్లంతో పాటుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయల వరకు నిలువుగా కట్ చేసి వేసుకున్నాను ఇందులోకి. వీటితో పాటుగానే కరివేపాకు రెమ్మలు, ఇవన్నీ వేగిపోయింది కదా. ఇప్పుడు చింతపండు గుజ్జు ఇందులోకి వేసేస్తున్నాను. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పును కూడా ఇప్పుడు తాలింపులో వేసేసుకోవచ్చు. ఇందులోకి చింతపండు గుజ్జు వేసేస్తున్నాను. తాలింపు అంతా కలిపేసి ఇందులోకి పసుపు కూడా వేస్తున్నామండి. మనం డైరెక్ట్గా ఈ గుజ్జు పక్కన పెట్టుకుంటే రైస్ ఉన్నప్పుడు కొంచెం కలుపుకోవడానికి ఇందులోనే పసుపు కూడా వేసేస్తున్నాను. అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్. ఇక్కడ నేను సాల్ట్ వాడట్లేదండి, కళ్ళుప్పును వేస్తున్నాను. చింతపండు పులిహోరలోకి కళ్ళుప్పు అయితేనే బాగుంటుంది. రుచికి తగినట్లుగా ఉప్పు వేసేసాను. ఈ గుజ్జు కొంచెం చిక్కబడే వరకు లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసేసి 5 నిమిషాల పాటు ఉంచుతున్నానండి. ఇక్కడ మూత పెట్టబోయే ముందు ఇంగువ ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను. ఇంగువ అనేది మీ ఆప్షన్ మాత్రమే, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ అంతా పైకి తేలేలాగా ఉడికించుకోవాలి. మూత పెడుతున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది చక్కగా. చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయింది. నేను వేసిన క్వాంటిటీ కన్నా కూడా ఇక్కడ గుజ్జు అయితే ఇంకా చిక్కగా అయిపోయింది. ఇలా ఉంటే చాలు. ఇంకా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేయబోయే ముందే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేయటం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. బెల్లం కరిగే వరకు ఉంచుతున్నానండి. చింతపండు పులుసులో ఖచ్చితంగా బెల్లం ఉంటే మనకి పులిహోరకి టేస్ట్ పెరుగుతుంది. నేను పొడవుగా ఉన్న పచ్చిమిరపకాయలు కాబట్టి కట్ చేసుకున్నాను. చిన్నవి అయితే ఘాటు పెట్టి వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. నేనైతే ఈ కప్తో 2.5 కప్పుల వరకు బియ్యం తీసుకున్నానండి. 2 సార్లుగా కడిగి ఇందులోకి ఎసరు తీసుకుంటున్నాను. 2.5 కప్పులకి నేను ఇక్కడ కప్పుకి 1.5 కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 సార్లు కడిగిన తర్వాత నేను ఇందులోకి వాటర్ తీసుకుంటున్నాను. చింతపండు పులిహోర అనేది పొడి పొడిగా రావడం కోసం 1కి 1.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ ఉడికించేసుకుంటున్నాను. రైస్ కుక్కర్లోకి పెట్టబోయే ముందు ఇందులోనే 1 స్పూన్ వరకు నిమ్మరసం వేసేసుకుంటున్నాను. నిమ్మరసం రైస్లో వేస్తే బాగా చక్కగా పుల్లగా కూడా వస్తుంది రైస్. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయటం వలన కూడా రైస్ పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇంకా మూత పెట్టేస్తున్నాను. మీరు విడిగా ఉడికించుకున్నా పర్లేదు, ప్రెషర్ కుక్కర్లో అయినా పర్లేదు, రైస్ కుక్కర్లో అయినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ రైస్ కుక్కర్లో పెట్టుకొని ఇక్కడ కుక్లో ఉంచేసాను. ఇది వామ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ అంతా విడిగా ఒక బౌల్లోకి తీసుకుంటాను. ఇక్కడ చూడండి, అన్నం అంతా ఆరబెట్టేసుకున్నాను మొత్తం. చూడండి, నేను చేతులు పెట్టి కలుపుతున్నాను అంటే ఆరిపోయినట్టే కదా. చింతపండు పులిహోరకి ఆరిపోయిన రైస్కే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో కలుపుకుంటున్నాను. నాకు తగినంతగా కూడా ఇందులో వేసుకుంటున్నాను. ముందు చూసుకుంటూ కలుపుకుంటున్నాను పులుపు తగ్గినట్టుగా. నేనైతే చింతపండు గుజ్జులో వేసిన పసుపుతో మాత్రమే ఉంచేస్తున్నాను. ఇంకా మీకు ఇంకా పచ్చగా కనపడాలి అనుకుంటే రైస్ కొంచెం ఆరబెట్టినప్పుడే 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసి కొంచెం పసుపు వేయండి, రైస్కి చక్కగా పడుతుంది. సాల్ట్ చూసుకొని, సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నైవేద్యం పెట్టేటట్లయితే మీరు సాల్ట్ చూడవసరం లేదు, మనం సరిపోని చూసి వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది. ఇక్కడ చూడండి, చక్కగా కలిసిపోయింది. చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఎక్కడికన్నా జర్నీలప్పుడు కానివ్వండి, లేదా ఈవినింగ్ స్నాక్గా, టిఫిన్గా, అంతేకాదు లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.